జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. టిఫిన్ కి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఏమైంది నాన్న, అలా ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే ఐఎమ్ సారీ. నేనున్న మెంటల్ కండిషన్లో ఏది రైటో ఏది రాంగో నాకేం అర్థం కావడం లేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు టిఫిన్ చెయ్యి. అవసరమైతే అందులో నుంచి కొన్ని తీసేయి. సరే అక్క. గోపి, మేడం బయటకు వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలో రాకసుధ చెప్పింది, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మాన్సీ మ్యామ్, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. నా మీద కోపం ఉంటే డైరెక్ట్గా నాతో ఫైట్ చేయండి, అంతేకాని రాణి నడ్డు పెట్టుకుని నన్ను గెలవాలనుకుంటే అదెప్పటికీ జరగదు. ఎప్పటికి జరుగుతుందో జరగదో నాకనవసరం. ఇప్పుడు ఈ క్షణం నేను ఎంజాయ్ చేస్తున్నాను, అదే నాకు ముఖ్యం. నా మీద పంతంతో ఏదో సాధిద్దామని మీ అమ్మ నాన్నల్ని ఇక్కడ వారం రోజులు ఉండమన్నావు, కానీ టైం నాకు ఫేవర్గా మారింది. అసలు వాళ్ళని ఇక్కడికి తీసుకురాకపోయుంటే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండేవారో. ఇన్ఫాక్ట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నాకు మనశ్శాంతిని కలిగించావు. మాక్సిమం 10 days అను. కేల్కతం దుకాన్ బంద్. అప్పటి వరకు మీ వాళ్ళని ఇక్కడే ఉండమని నువ్వు కదు నేనే రిక్వెస్ట్ చేస్తాను. ఒకేసారి మీ ముగ్గురు మూటా ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోవచ్చు. టైం అయితే ఎంతో దూరంలో లేదాను. బీ ప్రిపేర్ ఫర్ దట్. మాన్సీ మ్యామ్, ఇన్నాళ్ళు మీరు చేసిన వెధవ పనులు భరించాను అంటే దానికి కారణం కేవలం నీరజ్ సార్ అండ్ నా పేరెంట్స్ నన్ను పెంచిన పద్ధతి. అబ్బచ్చా, అందుకే నీ పద్ధతిలో నువ్వే ఉండే. అది క్రాస్ చేసి నన్ను టచ్ చేయాలని చూస్తే నాకే కాదు, నువ్వు ఎవరికి టచ్లు లేకుండా పోతావు. ఓకే, చూద్దాం ఎవరికి టచ్లో లేకుండా పోతారో అది చూద్దాం. ఏంటి మళ్ళీ ఛాలెంజా? కాదు, వార్నింగ్. మీ చేతులతో సర్దిన రాణి లగేజ్ని మీ చేతులతోనే బయట పడేయించకపోతే నేను అనునే కాదు. అవునా? అయితే ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.